రావిపూడి చిరంజీవి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సూపర్ డూపర్ కామెడీ సినిమా రాబోతుంది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి. సో ఇప్పటి నుంచే దీనికి సంబంధించి అన్ని సన్నాహాలు కూడా చాలా జోరుగా సాగుతున్నాయి. అయితే ఆల్రెడీ అన్ని కూడా ఫిక్స్ అయిపోయాయి. మరి టైటిల్ ఏంటి అని దాని గురించి ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఒక టైటిల్ కూడా బయటకు వచ్చింది, సంక్రాంతి అల్లుడు. సో ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాకి, చిరంజీవి గారు నటించే ఈ సినిమాకి సంక్రాంతి అల్లుడు అని పేరు కూడా పెట్టబోతున్నామని ఆల్మోస్ట్ ఖరారు చేసేశారు. సో ఈ టైటిల్ విన్న తర్వాత నుంచే ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఆసక్తి అన్నమాట. సో ఖచ్చితంగా సంక్రాంతి అంటే రావిపూడికి మాత్రం ఖచ్చితంగా ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్క సంక్రాంతికి ఆయన మాత్రం ఒక మంచి సినిమాతోని వస్తున్నాడు. సైలెంట్గా వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి సంక్రాంతి అల్లుడు అని మెగాస్టార్ చిరంజీవి గారితో ఈ సినిమా వస్తుంటే, ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం 2 సినిమాని కూడా చేస్తామనే విధంగా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇప్పటి వరకు విక్టరీ వెంకటేష్ లైఫ్లోనే ఎప్పుడు కూడా సాధించని ఘన విజయాన్ని సంక్రాంతికి వస్తున్నాం సినిమాతోని దాదాపు ఇప్పటికే 300 కోట్లకు పైగానే వసూలు చేయడం జరిగింది. సో అసలు కామెడీ టైమింగ్ కావచ్చు, అదేవిధంగా ఫ్యాక్షనిజం కావచ్చు, అదేవిధంగా హీరోయిజం అంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా కూడా అందులో ఇమిడిపోయి జీవించి నటించే వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ బాస్ చిరంజీవి గారని చెప్పుకోవచ్చు. సో మరి ఆయనకు కూడా ఇలాంటి ఒక కామెడీ టచ్ని ఇచ్చి చాలా సంవత్సరాలు దాటిపోయింది. సో ఇప్పుడు అనిల్ రావిపూడి ఆయన కామెడీ టైమింగ్కి, అదేవిధంగా చిరంజీవి గారి టైమింగ్కి ఖచ్చితంగా సెట్ అవుతుంది ఈ సినిమా. సంక్రాంతికి రాబోయే ఈ సంక్రాంతి అల్లుడు సినిమా ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా కన్నా డబుల్ రేట్లు అంటే ఇంకా ఎక్కువగా హిట్ అవుతుందని ఇప్పటి నుంచే ఫ్యాన్స్ అందరు కూడా నమ్ముతున్నారు. సో మొత్తానికైతే వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని చాలా మంది కూడా వస్తున్నారా అని డౌట్ మెన్షన్ చేసినప్పటికీ ప్రజెంట్ మాత్రం టైటిలే ఖరారు అయిపోయింది సంక్రాంతి అల్లుడు అని. ఈ టైటిల్ విన్న తర్వాత అందరూ కూడా ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తారు.